హైదరాబాద్లో కుండపోత వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో దాదాపు అన్ని చోట్ల సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురు అయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నగరం అంతా స్తంభించిపోయింది. వర్షపు నీటితో పలు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో కుండపోత వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో దాదాపు అన్ని చోట్ల సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో నగరమంతా స్తంభించిపోయింది. వర్షపు నీటితో పలు కాలనీలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, మారేట్పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కట్పల్లి, హిమాయత్ నగర్లో వర్షం పడింది. ఇక మణికొండ, రాజేంద్ర నగర్, అత్తాపూర్, గండిపేట్, నార్సింగి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం రాత్రి వరకు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందువల్ల భాగ్యనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. ఇప్పటి వరకు మారేట్పల్లిలో అత్యధికంగా 76 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంతాల్లో 60 నుంచి 73 మిల్లీమీటర్ల వాన పడింది. అటు నగరంలో కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తిన కూడా వెంటనే స్పందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు చేపట్టారు. కుండపోత వర్షాలతో పలు చోట్ల వాణిజ్య ప్రాంతాల్లో నీరు చేరింది. సికింద్రాబాద్లో ఉండే హ్యుండాయ్ షోరూంలో భారీగా నీరు చేరడంతో దాదాపు 40 మంది ఉద్యోగులు చిక్కుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న టీఆర్ఎఫ్, హైడ్రా కంటోన్మెంట్ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా అమర్పేట్లోని బతుకమ్మ కుంట జలకళ సంతరించుకుంది. కుంటలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఒకప్పుడు ఈ కుంటను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద ఎడ్ల సుధాకర్ రెడ్డి తనదే అని వాదించాడు. దీనిపై హైకోర్టులో కేసు వేసి
హైడ్రా విజయం సాధించింది. ఆ తర్వాత కుంటను పూర్తిగా క్లీన్ చేసింది. అందులోని చెత్తనంతా తొలగించింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు కుంట నిండు కుండను తలపిస్తోంది. ఇక రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది.